హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒకసారి అయితే వీడియో అయితే చూసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే అంతకుముందు కూడా ఒక వీడియో అయితే పెట్టాను. గుండాల గ్రామంలోని అక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి అయితే అక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాం అనేసి. అలాగే ఆ తర్వాత వెంబటే ఇక్కడ వెంకటరెడ్డిపేట కూడా వచ్చామన్నమాట. సోమవారం రోజు కళ్యాణం అయితే జరిగింది కదండి. ఇక ఆ రోజు అయితే అక్కడి నుంచి అయితే ఇక్కడికైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక స్టార్టింగ్ ఇక బొమ్మల కొట్లు, ఇలా ఫ్రూట్స్ షాప్స్, ఇలా మెడికల్ షాప్స్, ఇక్కడ మనకి ఏమైనా కానీ ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనకి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక మొత్తం చూసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇక డైరెక్ట్గా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళి ఇక మేము వెళ్ళేసరికి అయితే పెళ్ళి కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా లాస్ట్లో ఉందన్నమాట పెళ్ళి కూడా. ఇక అక్కడైతే దర్శనం చేసుకున్నాము. అలాగే ఆ తర్వాత ఇక జనాలు చూడండి ఎంతమంది అయితే ఉన్నారో. ఇక ఆ తర్వాత మేమైతే లైన్లో ఇంకా తక్కువగా ఉన్నారనేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము. అలాగే లైన్లో ఉంటేనే దేవుడు అయితే కళ్యాణం చేసుకొని మాకైతే ఎదురైతే వచ్చాడు. మేమైతే మంచిగా దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా చూడండి ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇలా దేవుడి దగ్గర అయితే మంచిగా దర్శనం చేసుకున్నాం అన్నట్టు. దేవుడు కళ్యాణం చేసుకొని వస్తూ ఉంటే మనకి దర్శనం అయిందనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక జనాలు కూడా ఎంతమంది అయితే ఉన్నారో ఇలా చూడండి. ఇక చాలా అంటే చాలా వరకు ఇంకా చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ వీళ్ళైతే. ఎందుకంటే ఇక హాలిడే అయితే లేదు కాబట్టి దాని ద్వారా కూడా ఇక చాలామంది రాలేకపోయారనమాట. దేవుడి కళ్యాణానికి అయితే మంగళవారం అయితే అలా అందరూ అయితే వచ్చేవాళ్ళు అనమాట. కాకపోతే ఇప్పుడైతే చంద్రగ్రహణం అనేది ఉందనేసి ఇక దేవుడి కళ్యాణం అనేది ముందు రోజే చేశారనమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడిని అయితే ఇక గుళ్ళోకి అయితే తీసుకువెళ్తున్నారు. ఇక మేము కూడా లైన్లో ఉండైతే దండం పెట్టుకున్నాము. ఆ తర్వాత గర్భగుడిలోకి కూడా వెళ్ళాము. ఒకసారి అయితే చూడండి, ఇక దేవుడిని కూడా ఇక గర్భగుడిలోకి అయితే తీసుకొచ్చి అక్కడైతే పెట్టారనమాట. ఇక్కడ పెట్టిన తర్వాత కూడా ఇక మేమైతే దండం అయితే పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి కళ్యాణం చేయడానికైతే ప్రతిసారి కూడా ఇక మన భద్రాచలంలోని రామాలయం గుళ్ళో అయ్యగారులు ఉంటారు కదండి. అక్కడ అయ్యగారులు అయితే ఇక్కడికి వచ్చి వెంకటరెడ్డిపేట వచ్చి కళ్యాణం అయితే చేసుకుంటారనమాట. ఇక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా మ్యారేజ్ కూడా ఇక ఈ గుళ్ళోనే అయిందనమాట. వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో గుళ్ళో దగ్గరే మా కళ్యాణం కూడా అయిందనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఇక ఆ దేవుడి యొక్క ఆశీర్వాదం ద్వారా అయితే మేము కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాము. మాకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇలా చూడండి, అందరికీ కూడా అందరికీ మంచి జరగాలని అయితే మేము కూడా కోరుకుంటున్నాం అనమాట. ఇక దేవుడిని అయితే దర్శనం చేసుకున్న తర్వాత ఇక చూడండి ఫ్రెండ్స్, అక్కడ కళ్యాణం చేసిన దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. కళ్యాణం చేసిన ప్లేస్ దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని ఇక ఆ తర్వాత అయితే ఇక పక్కనే ఉన్న శివాలయం గుడికి అయితే వెళ్ళామన్నమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇక డైరెక్ట్గా భోజనానికి అయితే వెళ్ళాము. ఇక మనకి అక్కడైతే భోజనం కూడా పెడతారు కాబట్టి ఇక అక్కడ భోజనం కూడా చేసి ఇక మనకి కావాల్సిన ఇక షాపులు అయితే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట. భోజనాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇలా వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఒక 2 చోట్ల అయితే భోజనం అయితే ఏర్పాటు చేస్తారనమాట ప్రతిసారి కూడా. ఇక మేమైతే అందరం కూర్చొని ఇక దేవుడు కళ్యాణం చేసిన దగ్గర అయితే కూర్చొని అయితే ఒక సెల్ఫీ అయితే దిగామన్నమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదనమాట. ఇలా చూడండి ఒకసారి అయితే ఇలా మేము కూడా భోజనం చేసి అలాగే ఇక షాపింగ్స్ అయితే చేసుకున్న తర్వాత ఇంకా వాటర్ బిల్ ఇవన్నీ అయితే తీసుకొని అయితే వెళ్ళాము. ఇలా ఈరోజు సోమవారం రోజు అయితే ఇలా అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక దేవుడి దర్శనాలు అయితే 2 దర్శనాలు కూడా చాలా అంటే చాలా బాగా అయ్యాయి అనమాట. ఇక మాకు మ్యారేజ్ అయిన కాడ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడికే వస్తాము దేవుడి కళ్యాణం చేసేటప్పుడు. ఈసారి మాత్రం 2 గుళ్ళు అయితే వెళ్ళామన్నమాట. ఇక అన్ని దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి. అలాగే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే శివుడు అయితే ఉన్నాడు. ఇక్కడ శివుడిని కూడా మేమైతే దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇక భోజనం చేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో మరిన్ని వీడియోల కోసం కూడా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్లో కూడా మీ కామెంట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.